లొద్దా వాటర్ ఫాల్ ఇలాంటి ఒక బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ ఆంధ్రాలో ఉందని చాలా మందికి తెలీదు. మార్నింగ్ 8కి బొబ్బుల నుంచి స్టార్ట్ అయ్యాను. వెళ్ళే రూట్ అయితే చాలా బాగుంటుంది. ఈ వెళ్లే దారిలో ఎటు చూసినా కొండలు అడవితో భలే ఉంటుంది. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇలా రోడ్డు పక్కన రాసి ఉంటుంది లొద్దా వాటర్ ఫాల్స్ అని చెప్పి. ఇక్కడ మెయిన్ రూట్ నుంచి రైట్ కి తీసుకొని అడవి రూట్ లోకి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఈ రోడ్ అంటే బైక్స్ తో వెళ్ళడం కూడా కొంచెం కష్టమే, రోడ్ అంత బాగోదు. ఇలా 2-3 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత ఈ ఊరు కనిపిస్తుంది. ఇక్కడ బండి పెట్టి నడిచి వెళ్లాల్సి ఉంటుంది ఇక్కడ నుంచి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇది జీలిక చెట్టు, దీని నుంచి జీలికలు తీస్తారు. ఆ ఫ్రంట్ ఉన్న కొండ ఎక్కి ఇలా తిరిగిలా వచ్చాం. ఇప్పుడు ఇంకో కొండ ఎక్కాలి రైట్ సైడ్ కి. అది రెండో కొండ దాటి ఇది మూడో కొండకి వెళ్తున్నాం. ఇది నాలుగో కొండ మీదకి వెళ్తున్నాం. తుని నర్సీపట్నం దగ్గర. ఎంత దూరం ఉంటుందన్నా? సరే ఒకరు. మీరు కూడా ఈ ప్లేస్ డైరెక్ట్ గా చూసిన ఫీలింగ్ రావాలని చెప్పి ఈ వీడియో ఈ విధంగా ఎడిట్ చేయడం జరిగింది. కానీ బాగుంటుంది. ఇక్కడ వచ్చే సౌండ్స్, పక్షుల అరుపులు చాలా బాగుంటుంది. అందుకే కొన్ని క్లిప్స్ లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా పెట్టలేదు. 4 కొండలు దాటి వచ్చిన తర్వాత ఇప్పుడు కిందకి దిగుతున్నాం మళ్ళీని. ఈ టైపు డీటెయిల్ వీడియో ఎడిటింగ్ నచ్చకపోతే కామెంట్ సెక్షన్ లో చెప్పండి, నెక్స్ట్ వీడియోస్ లో మార్చేద్దాం. గ్రామం కనిపించింది. సుమారు 10 ఇళ్లతో చుట్టూ కొండలు, పనస చెట్ల మధ్యలో భలే ఉంది. వరి, పనస, అరటి లాంటి పంటలు పండించుకుంటూ ఈ కొండలు, అడవి మధ్యలో ఒక అందమైన ప్రపంచంలో జీవిస్తున్నారు. ఫుడ్, వాటర్ పర్లేదు కానీ సరైన రోడ్డే లేదు ఈ గ్రామానికి. ఏదైనా ఎమర్జెన్సీ వస్తే బయటికి వెళ్ళడం చాలా చాలా కష్టం. మన చివరి కనిపించి కొండదాన్ని నడుచుకుంటే ఇక్కడ దాకా వచ్చాం. జలపాతానికి ఎలాగైనా జలపాతానికి వాటర్ ఫాల్ జలపాతానికి ఇలాగా కింద నుంచి వెళ్ళాలి. తెలుగు వాటర్ ఫాల్ కైసే నీళ్ళు पानी किधर से ऊपर जाउसंत ना रास्ता किधर है? नीचे ये रास्ता नहीं खाली एमती एक बाट వచ్చి ఎంత जायకి से ऊपर గొల్ల హబో. ठीक ఆ ఊరు దాటి కొంచెం ఫ్రంట్ కి రాగానే వాటర్ ఫాల్ కనిపించింది. ఇక్కడ నుంచి జారి పడితే ఇంక డైరెక్ట్ వాటర్ ఫాల్ కి. అసలైన వాటర్ ఫాల్ కి ఇంకా రీచ్ అవ్వలేదు. అసలు ఈ వాటర్ ఫాల్ దగ్గర రాకూడదు. లెఫ్ట్ సైడ్ ఇంకో దారి ఉంటుంది. అక్కడి నుంచి ఆ కొండ ఎక్కి లెఫ్ట్ కి వెళ్తే చాలా దగ్గరే. నేను వెళ్ళేది ఇప్పుడు రాంగ్ రూట్. అది కూడా నాకు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత తెలిసింది. ఫ్రెష్ గా, నీట్ గా భలే ఉన్నాయి వాటర్. ఈ గాలి, నీరు, పక్షుల అరుపులతో భలే ఉంది ఈ ప్రదేశం. చాలా జాగ్రత్తగా
ఆ ఊరు దగ్గర నుంచి ఆ కొండలు దాటి ఇక్కడ దాకా వచ్చాను. సుమారు 3-4 గంటల నుంచి నడుస్తూనే ఉన్నాను కానీ వాటర్ ఫాల్ కనిపించలేదు. దూరం నడిచి వచ్చాక దారే లేదు, అక్కడ మొత్తం తుప్పలే ఉన్నాయి. మళ్ళీ వెనక్కి వెళ్ళి ఇంకో దారి వెతకాలి. టిఫిన్ తినకుండా వాటర్ కూడా తెచ్చుకోకుండా ఇలాంటి ట్రెక్కింగ్ అస్సలు రాకూడదు. బాడీ ఏమో నీ సీన్ అయిపోయింది అంటుంది, కానీ మనసు ఏమో ఏదేమైనా సరే వాటర్ ఫాల్ చూసాకే వెళ్ళాలంటుంది. కిలోమీటర్ మీద నుంచి వెళ్ళాలి. ఇప్పుడు ఆ కొండ దాటితే ఒడిసేయాను. నార్మల్ గా వాటర్ ఫాల్ అయితే 3-4 కిలోమీటర్స్ ఉంటుంది, కానీ నేను రాంగ్ రూట్ లో రావడం వల్ల సుమారు 10 కిలోమీటర్లు దాటి ఆంధ్ర నుంచి ఆంధ్ర బార్డర్ దాటి ఒడిశాలోకి వచ్చేసాను. పార్ట్ 2 చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, అస్సలు మిస్ అవ్వకండి. మరి ఈ వీడియో నచ్చితే లైక్లు, సబ్స్క్రైబ్ లాంటి కొట్టేయండి. థ్యాంక్ యూ.